నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ ఏరియాలో ఉన్నాం. రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్పై అసలు జనాల స్పందన ఎలా ఉంది, ఏ పార్టీ రాబోతుంది, ఒకసారి ఇక్కడ జనాలను, ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంగా ఈరోజు మన ప్రయాణం మొదలైంది. అందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే. చెప్పు అన్న, ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ అయితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆల్రెడీ చిత్తుగా ఓడించారు జనాలు. 36 సీట్లకే పరిమితం అయిపోయింది. మళ్ళీ కూడా ఏంటంటే కాంగ్రెస్ని కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ మీద కొంచెం ఉండే జనాలకు. ఇప్పుడు ఏంటంటే 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎక్కడ కూడా పింఛన్లు కూడా కరెక్ట్గా వంచిన పరిస్థితి లేదు. ఎటువంటి ఇచ్చిన 6 హామీలలో కూడా 1-2 తప్ప ఇంకా వేరే ఏమీ హామీలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే జనాలకు ఏమైందంటే బీఆర్ఎస్ని అయితే ఆల్రెడీ బొందబెట్టేసారు. కాంగ్రెస్ కొంచెం నమ్మకం ఉండే, ఆ నమ్మకాన్ని 2 నెలల్లో ఓటుకురు. ఇప్పుడు ఉన్న నమ్మకం ఒకటే, బీజేపీ ప్రత్యామ్నాయం. ఎందుకంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి చాలా మంచి పనులు చేస్తున్నాడు. మళ్ళీ కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవేళ ఎంపీ స్థానాలు గెలిచినా ఎటువంటి ఉపయోగం లేదని జనాలు తెలిసిపోయింది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అని చెప్పేసి జనాలు నమ్ముతారు. ఖచ్చితంగా బీజేపీ రాబోతున్న ఒక నెలలో పింఛన్లు వేయడం కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్స్తే కాంగ్రెస్ వైపు సీట్లు మలుగుతాయని చెప్పేసి అంటారా? అయినా తక్కువనే. ఎందుకంటే జనాలు ఒకసారి ఫిక్స్ అయ్యారంటే వాళ్ళ మైండ్ సెట్ను మార్చడం ఎవరితరం కాదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జనాలు. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లో కంపల్సరీ బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రత్యామ్నాయంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఏమైనా పనులు కావాలన్నా సెంట్రల్లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకే మనం గెలిపించాలని చెప్పేసి జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కంపల్సరీగా డబుల్ డిజిట్ రాబోతుంది తెలంగాణలో బీజేపీ కానీ నా యొక్క నమ్మకం. అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా 10 నుంచి 11 స్థానాలు గెలుస్తాయని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తేనే. నమస్తే. ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెసే గెలుతా? నేను అడగక ముందుకు చెప్తున్నాను అంతగాను. కాంగ్రెస్ ఇన్ఫామ్ అవుతుంది. అంతేనా? సీఎం కాంగ్రెసే, ఎంపీ కాంగ్రెసే, ఎమ్మెల్యే కాంగ్రెసే, అంతా కాంగ్రెసే. ఎమ్మెల్యే వచ్చి మా ఆయన ఉంటాడు లేదు చూడు, కాంగ్రెస్ బుట్టే ఇచ్చిండు. దండం పెడితే నేను ఒప్పుకునే. అంటే ఇప్పుడు సెంట్రల్లో మోడీ ఉంది కదా, మోడీని కాదని కాంగ్రెస్ గెలిస్తే ఏం చెప్తే? మోడీ పక్కకు పెట్టి అమిత్ షా వచ్చాడు మా ఆయనకి. అమిత్ షా ఎంతకెత్తారా? అమిత్ షానే అధ్యక్షుడు కదా. అమిత్ షానే. మరి అమిత్ షా నిన్న కలవసి ఓల్ని రేవంత్ రెడ్డిని కలిస్తే అయిపోతుందా? అంతేనా? మొన్న రామ మందిరాన్ని తీసుకొచ్చారు, బీజేపీ వాళ్ళకి వెళ్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. గాలికి వెళ్తాడు, తొగుడిగా వీక్తారు. వాడు పిక్కలు అందుకుని పక్కని తీసేయాలని పెట్టుకుంటారు. అంతేనా? మరి రామ మందిరం తెచ్చినా మేమే వెళ్తామని అంటారు వాళ్ళు. రామ మందిరం మన ఇంటి రామ మందిరం అంతటి తేవాలి, పైన తెస్తే నడుతుందా? ఈడికి కూడా తేవనా? ఈడికి కూడా తేవాలి. దుబ్బాకలు తెమ్మనేది. దుబ్బాకలో లేదు కదా రామ మందిరం, అదైతే ఆడనే ఉండే. మరిగా అది దుబ్బాక రోజు చెప్తాను కొడతారు. అంతేనా? ఇప్పుడు గెలవదు బీజేపీ గెలవది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఈడ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఫామ్ అవుతుంది మొత్తం. బీజేపీ పక్కకే బీఆర్ఎస్ కత్తే అంటారు కదా. కేసీఆర్ బయటకు వెళ్ళి రాదు. బయటకు వెళ్తే నీతో నాకు సంబంధం లేదంటుండు. పులి అంట, కేసీఆర్ పులి అంట బయటకు వెళ్ళింది. పులి మరి ఏం కాదు, పులి చక్కెర చాటం పడా. సరే, మొత్తం మీద ఏమవుతుంది అంటారు ఇలా? తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? ఎందుకు అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన శ్రీరామ మందిరం ఓపెన్ అయింది కదా తెలంగాణ, అయోధ్య. దానివల్ల బీజేపీ వస్తే డెవలప్మెంట్. కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తే ఇంకా బలం ఉంటుంది కదా కాంగ్రెస్కు. కాంగ్రెస్ కానీ బీజేపీ వస్తే జర మాకు ఎక్కువ బలం ఉంటుంది. ఎక్కువ బలం ఉంటుంది. ఎవరు ఈ మెదక్ నుండి వాళ్ళు నిలబడతారంట బీజేపీ నుండి? మన రఘున. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది తెలంగాణలో? 100% కాంగ్రెసే వస్తుంది. మేము కాంగ్రెస్ గెలిపించుకున్నాం కాబట్టి మేము కాంగ్రెస్కి గెలిపించుకుంటాం. మళ్ళీ ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ అవుతాడు మనకు. కానీ సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉంది కదా. ఇప్పుడు బీజేపీ ఉన్నంత మాత్రాన బీజేపీ మనకు చేసేది ఏం ఒరిగేది ఏం లేదు వాళ్ళతోటి మనకు. కానీ మనకు మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది. 100% మనకు కాంగ్రెస్ ఎంపీ గెలుస్తాడు. అంటే రామ మందిరం తీసుకొచ్చారు కాబట్టి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బయట చెప్పుకుంటారు. లేదు, తప్పు విషయం అది. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ మాత్రం ఏమి వాళ్ళతోటి కాదు. 100% కాంగ్రెసే గెలుస్తుంది. 100%. కానీ మళ్ళీ కేసీఆర్ బయటకు వెళ్ళిండు, సీఎం అంటే ఏమంటారు పులి బయటకు వెళ్ళింది కాసుకోర్రి. ఎంపీ ఎలక్షన్లలో చిత్తుగా కాంగ్రెస్ ఓడగొడతామని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు కదా. ఇక్కడ సింహం ఉన్నది గద్దె మీద, సింహం కూర్చున్నది, పులి ఏం చేయలేదు. పులి సింహం ఉరికినంత పులి ఉరకది, గుర్తుపెట్టుకోమని చెప్పాలి. సరే, మొత్తం మీద కాంగ్రెస్ వస్తుందంట. 100% కాంగ్రెస్ గెలుస్తుంది. సరే, జై కాంగ్రెస్. ఓకే, నమస్తే. నమస్తాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్న ఐడియా ఉంది ఏమన్నా? ఉంది.
ఉంది ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? బీజేపీ బీజేపీ అంటే రాష్ట్రం మొత్తంనా? రాష్ట్రం మొత్తం. ఎందుకు? అంటే రామ మందిర్ అన్ని కట్టింది కదా, బీజేపీ వల్లనే అయింది కదా అంతా, అందుకే. అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తే ఇంకా బలం ఉండి కాంగ్రెస్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కదా. ఏమో అంత మేము పట్టించుకోలేం కానీ బీజేపీనా? ఒకవేళ బీజేపీ వస్తే ఏం మంచి అవుతుంది అనుకుంటున్నాం? అంటే చూస్తున్నాం కదా అన్న, రామ మందిర్ వచ్చిందంటే ఇక ఊళ్ళల్లో కూడా అన్నీ వస్తాయని భావిస్తున్నాం. ఓకే, అంటే ఒకవేళ మీ ప్రాంతం నుండి ఉంటే ఎవరు ఉంటారు బీజేపీకి? రఘునందన్ రావు ఖచ్చితంగా ఆయనే. ఆయననే. ఆయన మొన్న ఎమ్మెల్యేకే ఓడిపోయింది కదా ఆల్రెడీ. అది ఇక తెలుసు కదన్న మీకు కూడా, దేని వాళ్ళు ఓడిపోయిండు. నువ్వు చెప్పు దేని వల్ల ఓడిపోయింది? ఇక అదంతా బయట పెట్టద్దు కానీ చెప్పు. అంటే ఇక నైట్ అంతా జరిగింది అన్నట్టు, అందుకని. ఓకే, దానివల్లనే ఓడిపోయాడు. మరి ఎంపీ గెలుస్తాడా? గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే బీజేపీ గెలుస్తాయి? గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా బీజేపీ గెలుస్తుంది. అంటే రగన్ననే ఇక ఎవరికి ఇచ్చినా అంటే డౌట్లే కానీ రగన్న రఘునందన్ రావు అయితే గెలుస్తాడు. కానీ అందరు కాంగ్రెస్ అన్న బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అంటారు కదా. లేదు, బీఆర్ఎస్ అయిపోయింది అన్న, మొన్నటి దాకుండా అయిపోయింది. అది అయిపోయింది ఆల్రెడీ పులి బయటకు వచ్చింది కదా కేసీఆర్. బయటకు వచ్చింది కానీ ఇక ఏం లేదు, అయిపోయింది. 10 సంవత్సరాలు చేసింది కదా, ఏం లేదు ఇప్పుడు ఇక. మొత్తం మీద ఏం వస్తుంది అంటే ఇక్కడ బీజేపీనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. నమస్తే తమ్మి. నమస్తే అన్న. చెప్పు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఐడియా ఉంది ఎంపీ ఎలక్షన్ మీద? ఫస్ట్ ఓటు హక్కు ఉందా నీకు? ఉన్నదా? ఎమ్మెల్యే ఎలక్షన్లలో మొన్న ఓటు వేసినావా? వేసిన. సరే, ఎంపీ ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు బీజేపీ వస్తే బెస్ట్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు రామ మందిర్ అవి ఇవి చేసిండు. మళ్ళా ఏమో ఇక్కడ కొంతమందికి జాబ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ మా ఇబ్రాహింపూర్లో అయితే వచ్చినాయి కొంతమందికి, చాలా మంది చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి అది వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. రఘునందరావు ఇప్పుడు వేయించింది అన్న. ఇది ఓడిపోయింది కదా మొన్ననే. ఓడిపోయింది, దేని వల్ల ఓడిపోయింది కానీ అట్లా జరిగిపోయింది అది. కానీ బీజేపీ వస్తే బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. బీఆర్ఎస్ కూడా ఏమో అన్న, నాకు అంత ఐడియా లేదు కానీ అంటే ఫస్ట్ అది చేసింది అన్న, బీఆర్ఎస్ కూడా చేసింది ఎంతమంది బాగానే ఉంది. బీజేపీ ఇంకా బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. బెస్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే మరింత బలం ఉంటుంది కదా, ఫండింగ్ తీసుకొస్తుంది కదా. తీసుకొస్తాయి కానీ బీజేపీ అన్న. ఏది చెప్పినా బీజేపీ అన్న. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఇంకెట్లుంటుందో తెలిసిపోతాయి కదా. 2 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసి పోయినది కానీ ఇప్పుడు ఇంకా దీనికి మళ్ళీ ఇప్పుడు దీనికి ఒకసారి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు అట్లా అనుకుంటారు మా యూత్ అయితే.